సినిమా మేకింగ్ లో ఆయన ఒక క్రియేటర్, ఆయన క్రియేటివ్ థాట్స్ ఒక వండర్. ఆయనే కలెక్షన్ల సునామీతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మాస్టర్ మైండ్ మూవీ డైరెక్టర్ సుకుమార్ గారు. నాకు సుక్కు అంటే చాలా ఇష్టం. తన సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు. సుక్కు యాక్ట్ చేసి చూపించడం కన్నా ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద సీన్ టు ద యాక్టర్ ఇస్ ద థింకింగ్ ప్రాసెస్. హీల్ మేక్ యూ థింక్. I've always been your fan. అంటే ఒక టెంప్లెట్ లేకుండా బ్లాక్ బస్టర్స్ ఇవ్వటం అది మామూలు విషయం కాదు. యు ఆర్ a true inspiration sir for any creative person. వన్ సినిమా స్టోరీ దగ్గర నుంచి, ఐడియా దగ్గర నుంచి, కాన్సెప్ట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇది నా కెరీర్లోనే నాకు తెలిసిన బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. సుకుమార్ నా ఫేవరెట్ డైరెక్టర్. థ్యాంక్ యూ సుకుమార్. ఇంత మంచి సినిమా నాకే కాదు అసలు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా ఇచ్చినందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుగర్ ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈస్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆర్య ఈడెవడో నాకు చాలా పెద్ద కాంపిటీషన్ అని ఫిక్స్ అయిపోయాను. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. క్లోజ్అప్ అంటే ఎలా పెడతా 1/4 బ్యాక్ పెట్టి ఫ్రంట్ నుంచి లైట్ చేస్తే అది నాకు ఎందుకు రాలేదు అని చెప్పి ఎంతసేపు మాత్రం పడతాను నేను. సో మెనీ షార్ట్స్ ఆఫ్ యూ అలా ట్రబుల్ చేస్తాను. సుకుమార్ ఒకసారి క్యారెక్టరేషన్ పట్టుకున్నాడంటే క్యారెక్టర్ని ఎలివేట్ చేయడంలో దాంట్లో సూపర్ ఎలివేట్ చేస్తాడు. నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడ్డా నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేనట్టే. నాకు ఆయన మొదటి సినిమా నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. సహజత్వానికి దగ్గరగా ఉండే దర్శకుడు. సుకుమార్ అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూపించాడు. ఆయన ఎక్కడ పొల్యూట్ బిగినింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అరెస్ట్ చేసేలాగా ఉంది. కుమార్ బాబుకి సిట్టు బాబు అనే తమ్ముడున్నాడు. ఆయన్ని ముట్టుకోవాలంటే ఈ సిట్టు బాబు గుండెగా దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళలేరని కూడా చెప్పండి. ఇది సార్ నాకు రావాల్సిన పైసా అన్నైనా అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పవరం అన్నమాట. సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, జీరో ఎనిమీస్. నాన్నకు ప్రేమతో కథ సుక్కు జీవితం. ఈ చిత్రం కథ పుట్టింది సుకుమార్ గారి నాన్నగారు కొన ఊపిరిలో ఉండగా పుట్టింది. ఇది ఇట్లాంటి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ పుట్టడండి ఆయన తర్వాత. నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్, ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. మై జర్నీ ఎప్పుడు అందంగా ఉండదు. నేను నమ్మండి, చాలా బాధపడుతూ చేస్తాను నా జర్నీ. నేను హ్యాపీగా ఉండను నా జర్నీలో. అందుకే నాకు సక్సెస్ కావాలి. నేను తీసిన సినిమా హిట్ కావాల్సింది. పుష్ప లాంటి సినిమా తీయాలంటే, ఇలాంటి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేయాలంటే, అందులో ఇలాంటి పాత్రలు క్రియేట్ చేయాలంటే సుకుమార్ తప్ప ఇంకెవరు చేయలేరు. పుష్ప 1 సినిమాతో నేషనల్ లెవెల్లో వండర్ఫుల్ బజ్ క్రియేట్ చేసి ఎప్పుడెప్పుడా అని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా సుకుమార్ గారికి దర్శకుడిగా అండ్ నిర్మాతగా కూడా ఆయనకు అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సుకుమార్ సార్ అండ్ సుకుమార్ రైటింగ్స్. పుష్ప అనేది మీకోసం చేసింది. నేను మగాళ్ళు ఐ లవ్ యూ చెప్పే ఏకైక